శ్రీమతి నమః. ఏ పోటీలో అయినా పాల్గొనాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అసలు మామూలుగా చిన్న స్థాయిలో ఏదైనా ఒక పోటీ పెడితే ఆ పోటీలో పాల్గొనాలి అన్నా మీరు ఈ దూరాన్ని ఇన్ని సెకండ్స్లో గనక దాటితే అప్పుడు మీరు గెలిచినట్లు అని చెప్తారు. అది అందరికీ తెలిసిందే కదా. అంటే ఒక చిన్న స్కూల్లో పెట్టే ఒక పోటీకే కొంత సమయాన్ని కేటాయిస్తారు. అలాగే శరీరం ఇలా ఉండాలి, మీరు ఎంత బరువు ఉండాలి, మీ ఆరోగ్యం ఇలా ఉండాలి, ఇవన్నీ చూసే ఒక పోటీలో పాల్గొనే అవకాశాన్ని మనకి ఇస్తారు. అలాంటిది ఒలింపిక్స్లో పాల్గొనాలి అంటే ఎన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. ఈ మధ్య ఈ వినేష్ పోగట్ గురించి మనం చూస్తున్నప్పుడు ఈ వినేష్ పోగట్ ఒక 100 గ్రాములు బరువు పెరగటం వల్ల ఆవిడ ఒలింపిక్స్లో పాల్గొనలేకపోయారు అని చెప్పి అందరూ విని బాధపడ్డారు. ఒక్క 100 గ్రాములే కదా, పాల్గొనేటట్లు చేస్తే ఏమైపోయింది అని చెప్పి అందరూ అనుకున్నారు. అలాగే ఆ 100 గ్రాముల బరువు తగ్గించుకోవటం కోసం ఆవిడ ఎంత ప్రయత్నం చేశారు అనేది విన్నప్పుడు కూడా మనందరికీ బాధ కలిగించింది. దీని గురించి పొట్లూరు పార్థసారథి గారు ఏం చెప్తారు అంటే, ఇటాలియన్ మహిళా రెజ్లర్ ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ క్రీడల్లో అనర్హత వేటు పడింది. అలాగే ఇటలీకి చెందిన మహిళా రెజ్లర్ ఇమాన్యులా లెజ్జీ పరిమితికి మించిన బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రూల్ అంటే రూలే కదా. అసలు మామూలుగా మనకి తెలియని విషయం ఏంటి అంటే 50 కేజీల విభాగంలో పోటీలో పాల్గొనే వాళ్ళకిట 2 కేజీలు ఎక్కువగా ఉన్నా సరే అనుమతి ఇస్తారు. అంటే 50 కేజీలు పాల్గొనే వాళ్ళు 50 కేజీలు బరువు మాత్రమే ఉండాలని చూడరు. 2 కేజీలు బరువు అంటే 50 కిలోల విభాగంలో పాల్గొనే వాళ్ళు 52 కేజీల వరకు ఉండొచ్చు అనమాట. అలానే ఫైనల్ మ్యాచ్కి ముందు 2 సార్లు బరువుని కొలుస్తారు, అది రూలు. అలాగే ఇప్పుడు ఈ వినేష్ పోగాట్ విషయానికి వస్తే ఈ ఒలింపిక్స్కి ముందు ఆవిడ కొన్ని పోటీల్లో పాల్గొన్నారు. అది 53 కేజీల రెజ్లింగ్ విభాగంలో. 53 కేజీ విభాగంలో ఈసారి తను పాల్గొనలేనని 50 కేజీ విభాగంలో పోటీకి అనుమతి ఇమ్మని చెప్పి భారత రెజ్లింగ్ సమాఖ్యకి ఆవిడ విజ్ఞప్తి చేస్తే ఆ భారత రెజ్లింగ్ సమాఖ్య అనుమతి ఇచ్చిందట, ఏదో ఒక మెడల్ వస్తుంది అనే ఆశతో. భారత ప్రభుత్వంతో పాటు భారత ఒలింపిక్ సమాఖ్యని కూడా పోగట్ కొన్ని అడిగింది. అవన్నీ భారత ప్రభుత్వము ఇచ్చింది, భారత ఒలింపిక్ సమాఖ్య కూడా ఇచ్చి సహకరించింది. ఆవిడ ఏమడిగారు అంటే తనకు ఒక విదేశీ కోచ్ కావాలి, అది కూడా ఆవిడొక్కరికే ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి. సరే అలాగే అని చెప్పి ఇచ్చేశారు. అలానే ఈ ట్రైనింగ్ కోసం హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్లో ఆవిడకి వసతి కావాలి అన్నారు. సరే అని చెప్పి అక్కడికి పంపించారు. 40 రోజుల పాటు తనకి ప్రత్యేకంగా డైటీషియన్ కావాలి, అది కూడా విదేశీ డైటీషియన్నే అని అడిగితే ఆవిడ ఇష్టం మేరకు తాను కోరుకున్న డైటీషియన్ సమకూర్చారు. అంటే ఆవిడ ఏవైతే అడిగారో అవన్నీ సమకూర్చారు అనమాట. అంతకు మించి ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన వాతావరణ పరిస్థితులను అన్నిటినీ సమకూరుస్తుంది, అంతే కదా. అయితే ఈ వినేష్ పోగట్ మొదటిసారి ఏమీ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనటం లేదు కదా, బరువు చూసుకోకుండానే పోటీకి వచ్చారు అని అనుకోవడానికి ఆవిడ అందుకే చెప్పారు కదా, రాత్రంతా నేను 100 గ్రాములు పెరిగి ఉన్నాను, అందుకోసమే ఆ 100 గ్రాములు బరువు తగ్గించుకోవాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ నేను తగ్గలేకపోయాను అని చెప్పి ఆవిడ ఎన్నో పోస్టుల్లో కూడా పెట్టారు. అది మనం కూడా చూసాం. అయితే ఒకసారి ఇలాగే ఇటాలియన్ మహిళా రెజ్లర్ కూడా తాను బరువు ఎక్కువగా ఉన్నారు అని చెప్తే ఆ బరువు ఎక్కువగా ఉన్న కారణంగానే ఒలింపిక్స్ నుంచి వెళ్ళిపోయారు, ఏమాత్రము గొడవ చేయకుండా. ఎందుకంటే ఆ తప్పు తనది కాబట్టి. బరువు నియంత్రించుకోవాల్సిన బాధ్యత ఎవరిది, క్రీడాకారులదే కదా. ఎవరైతే పోటీలో పాల్గొంటున్నారో వాళ్ళే వాళ్ళ బరువుని నియంత్రించుకోవాలి. ఆ బరువుని నియంత్రించడంలో ప్రభుత్వం ఏ పని చేయలేదు కదా. కాకపోతే ఈ వినేష్ పోగాట్ విషయంలో అందరూ ఏమన్నారు అంటే 100 గ్రాముల బరువుని ఆవిడ తగ్గించుకోలేకపోయారు, దీని వెనకాల ఏదో రాజకీయ కోణం ఉందని చెప్పి ఈవిడ బరువు తగ్గకపోవటానికి రాజకీయానికి ముడిపెట్టేశారు. అసలు నిజంగా మామూలుగా మాట్లాడుకోవాల్సి వస్తే $1000 ఖర్చు పెట్టి నియమించుకున్న కోచ్ ఏం చేస్తున్నాడు, డైటీషియన్ ఏం చేస్తున్నాడు ఆవిడ బరువు విషయంలో. వాళ్ళకి కూడా బాధ్యత ఉంది కదా, ఈవిడ బరువు పెరిగింది అనే విషయం అసలు ఎందుకు పెరిగింది ఏంటి అనేది వాళ్ళకి కూడా బాధ్యత ఉంది కదా. అలాగే ఒక పోటీలో పాల్గొంటున్నప్పుడు కొన్ని ఒత్తిడిలు అవన్నీ ఉంటాయి. ఆ ఒత్తిడులు శారీరకంగా అప్పటికప్పుడు ఏవైనా మార్పులు జరిగి ఉండొచ్చు. అయితే ఈ మార్పులన్నింటికీ కారణం రాజకీయం చేసేసి దీన్ని మోడీ గారే చేశారు అనడం అది ఎంతవరకు సబబు. ఈ మధ్య ఏదైనా సరే చిన్న విషయం జరిగినా సరే దానికి కారణం మోడీ గారే చేశారు, దీని వెనకాల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎవరికి తెలుసు, దీని వెనకాల ఎన్ని చీకటి కోణాలు ఉన్నాయో ఎవరికి తెలుసు అంటూ ఈ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టేయడం మొదలుపెట్టారు. పాపం ప్రకాష్ రాజ్ గారు ఎంతో ఆవేశంతో
ఈవిడ మెడల్ గెలవలేకపోవటానికి ఒక పోస్ట్ కూడా పెట్టారు. మరి బంగ్లాదేశ్లో అంతమంది బాధపడుతూ అంతమంది హిందువులు చచ్చిపోతున్నప్పుడు కనీసం ఒక్క ట్వీట్ అయినా పెట్టారా? కనీసం వాళ్ళ గురించి ఒక్క ఆలోచనైనా చేశారా? కనీసం ₹1 డబ్బులు అక్కడికి ఏమైనా పంపించారా? అలాంటివి పంపించరు. ఎందుకంటే అలాంటివి చేస్తే సేవ అవుతుంది. ఇలాంటివి పోస్టులు అవన్నీ పెడితే గొడవ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇంకా హిందువుల మధ్య గొడవలు పెంచాలి, ఇలా నరేంద్ర మోడీ గారి మీద బురద చల్లాలి, కాబట్టి ఇలాంటి పోస్టులు పెడతారు. ఈ విషయమై నెహ్వాల్ గారు కూడా మాట్లాడుతూ ఏదో జరిగి ఉండొచ్చు, ఈ కోచ్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి ఆవిడ కూడా అడిగారు. కాబట్టి ఏది జరిగినా కానీ దానికి కారణం మోడీ గారినే అని చెప్పి తీసుకుని రావటం అంత సబబు కాదేమో. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆవిడకి అన్ని సదుపాయాలు కల్పించిన భారత ప్రభుత్వం ఆవిడ ఓడిపోవటంకి వెనకాల ఏదైనా కుట్ర చేసి ఉంటారు అంటే అది నమ్మశక్యంగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఒక్క నిజం కంటే అబద్ధం ప్రపంచాన్ని చుట్టుముట్టి వచ్చేస్తుందట. ఎవరి మీదైనా సరే బురద చల్లడం చాలా ఈజీ, కానీ ఆ బురదని తొడవడం మాత్రం చెయ్యరు, బురద మాత్రం జల్లేస్తారు. ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆచి తూచి మనం మాట్లాడకపోతే కర్మ అనేది బూమరాంగ్. ఎవరినైనా అసహ్యకరంగా ఒక మాట మాట్లాడి బాధ పెడుతూ మనకి తెలియకపోయినా సరే నిందించాము అంటే దానికి ఫలితం 100 రెట్లు మనం అనుభవించవలసే ఉంటుంది.